మిత్రులారా, నేను కొత్తగా ఒక రెసిపీ తయారు చేశాను. మీరు దీన్ని టేస్ట్ చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. కొత్త రెసిపీనా? సరే బాస్, నేను ఇవాళ ఉపవాసం ఉన్నాను. అనుమానమా? ఈ రోజు నేనేమీ తిననని ప్రమాణం చేశాను. బన్నీ, నువ్వు ఏమి తినవు అంటే మరి ఎందుకని ప్రామిస్ చేశావు? హనీ, నువ్వైనా తిను. ఈ రెసిపీ ఎలా ఉందో చెప్పు. నేను ఖచ్చితంగా తింటాను. నాకు బాగా ఆకలేస్తోంది. వాడికివ్వు. వాడు దేని గురించి బాధపడ్డావు? వాడికి ఆకలి ఎక్కువ. అనుమానమా? ఎలా ఉంది? అది మెడికల్ రిపోర్టే చెప్తుంది. అని ఎలాగుంటుందో అది చెప్తుంది. అనుమానమా? నిజంగా ఇది చాలా స్వీట్ గా ఉంది. నేను పోపుట్ అన్న విషయాన్నే మర్చిపోయాను. పోపుట్ ఎప్పుడు ఉపవాసం ఉండదు. కానీ నువ్వు తిననని ప్రామిస్ చేసావు కదా. ప్రామిస్ చేశాను, కానీ ప్రామిస్ తో కడుపు నిండదు కదా. అదిరిపోయింది. మొట్టమొదటిసారి చాలా బాగా వండాడు. అవును, దీని పేరేంటో చెప్పలేదు. నాకు దాని పేరేమిటో తెలియదు. మొట్టమొదటిసారిగా నేను దీన్ని ట్రై చేసి చూశాను. ఒకవేళ ఈ స్వీట్స్ అన్ని మార్కెట్ కి వస్తే మన జోర్దార్ ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఆగండి. ఏంటి, ఏమైంది జోర్దార్? మనం చేసే భోజనం తినడానికి ఫేమస్ రెస్టారెంట్ ఓనర్ వస్తున్నారు. ఆయన ఏమి మనలాంటి సాధారణమైన వాడు కాదు. అర్థమైందా? అవును, తెలుసు. అందుకని శుభ్రంగా లేని వాళ్ళని ఎవరినైనా సరే నేను నా కిచెన్ లోపలికి అలౌ చెయ్యను. స్నానం చేసే మీరు లోపలికి రావాలి. అటెన్షన్, హెల్పర్స్ అందరూ కూడా రైట్ సైడ్ తిరగండి. లెఫ్ట్ సైడ్ వెజిటబుల్స్ పెట్టుకోండి. ఈ వైపు మసాలాలు పెట్టుకోండి. అందరూ పని మొదలు పెట్టండి. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. నాకు ఇప్పుడు టైం వచ్చింది, అలాగే మీకు కూడా ఎప్పుడో ఒక టైం వస్తుంది. నిజంగా చెప్తున్నావా? ఈ క్యాప్ పెట్టుకునే సమయం వచ్చింది. అరే, నోరు ముయ్యి, ఊరికే తమాషా చూడకు. పని చెయ్యి, త్వరగా చెయ్యి, వేగంగా చెయ్యి. ఏమిటి, అర్థమైందా? ఏం చేస్తున్నావు? టమాటాలు కూడా సరిగ్గా కట్ చేయడం తెలీదా? పెద్దవాళ్ళ కోసం టమాటాని ఇదిగో ఇలా క్రాస్ గా కట్ చేయాలి. నువ్వెంత పని చేసావు? నువ్వు నోరు ముయ్యి. చూస్తే తెలియడం లేదా? నువ్వు కట్ చేసిన టమాటాల్ని నేను డస్ట్బిన్ లో పడేశాను. నువ్వు ఈ విధంగా పనిచేసావంటే నిన్ను కూడా తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తాను. జాగ్రత్త. వెళ్ళు, అందంగా టమాటాల్ని కట్ చెయ్యి. అరే, పని పడవ లేకుండా తిరిగేవాళ్ళరా, మీకు నా కిచెన్లో పని ఏమిటి? మిమ్మల్ని బయటే కదా నిలబడమన్నాను. ఒకవేళ మిమ్మల్ని ఆ ఫేమస్ షెఫ్ చూశాడంటే నా పరువు గంగలో కలిసిపోతుంది. అర్థమైందా? జోర్దార్, మేము కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నాం. నేను పోపటి అని అరుస్తాను, గొంతు చించుకొని అరుస్తాను. నేను నీకు ఫ్రెండ్ అవుతాను, జుట్టు బాగా పెంచుకుంటాను. ఏంటి అనుమానమా? శబాష్, దీన్నే పోపట్ స్టైల్ అంటారు. అదేవి పోపట్ స్టైల్ కాదు, అది హెయిర్ స్టైల్. అరే, దీన్ని పోపటే రెడీ చేశాడు. అది పోపట్ స్టైలే అవుతుంది. ఏంటి అనుమానమా? అసలు ఈ పప్పెట్కి ఏమైంది? ఇంతకు ముందు ఇలా లేడే. రే తమ్ముడు, తను ఇంతకు ముందు అలాగే ఉన్నాడు, గ్రీన్ కలర్ లో. అయ్యో, ఇలా చూడనయ్యా, నేను చెప్పేది అర్థం చేసుకో. ఏం చెప్తున్నానంటే స్టైల్ గా ఉండడం మొదలు పెడితే. సరే పదండి, మనం పప్పెట్ని ఫాలో అయ్యి వెళదాం. అన్నయ్య, ఎంత పని చేసావు? జోర్దారే కదా చెప్పాడు పోపట్ ని నువ్వు ఫాలో అవ్వు అని. పోపట్ కిటికీలో నుంచే కదా ఎగిరాడు. నేను చూస్తేనే పోపెట్లా ఉన్నావురా దద్దమ్మ.
వాడెందుకు అలా ఇతరుల ఇంట్లోకి దొంగతనంగా తొంగి చూస్తున్నాడు? తనేమి తొంగి చూడడం లేదు, వాడు తన ఫ్రెండ్ ని వెతుక్కుతున్నాడు. అయితే అదన్నమాట విషయం. ఆనందంగా ఉంది. ఎవరైనా నన్ను బయటికి లాగండి. నేను వేయమన్నది బీటు, గాలి కాదు. ఇప్పుడు నేను ఎలా చేస్తానో అలాగే చేయండి, సరేనా? సరే చెయ్యి. ఓ టిక్ 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 చపాక్ చిక్ చిక్. అర్థమైంది, ఇప్పుడు చేసేద్దాం. ఓ చిక్ 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 చపాకి చిక్ చిక్. ఇది మాత్రం చెయ్యి. టిక్ 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 ఓ చపాకు చిక్ చిక్. ఇది మాత్రం చెయ్యి. టిక్ 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 చపాకి చిక్ చిక్. నువ్వెందుకురా నన్ను కాపీ కొడుతున్నావు? నేను చెప్పాను కదా, అలాగే చెయ్యి. ఓ టిక్ 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 చపాకు చిక్ చిక్. నువ్వు ఎందుకు నన్ను కాపీ చేస్తున్నావు? నేను చెప్పాను కదా, ఇలాగా చెయ్యి. చిక్ 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 చపాకి చిక్ చిక్. ముందు మీరిద్దరు ఇలా గొడవపడడం ఆపండి, నేను బయటిస్తాను. ఓ చిక్ చిక్ చపాతీ చిక్ చిక్. ఓ నువ్వు పొప్పట్, నేను పొప్పట్. నువ్వు లేకపోతే నా లైఫ్ అంతా వేస్టే. ఉదయమైనా సాయంత్రమైనా నీ పేరేనే పలుకుతాను. మరేది నా కళ్ళకి కనిపించడం లేదు. అక్కడిచి ఇక్కడ, ఇక్కడిచి అక్కడ నీ గురించి తలుచుకుని నడుస్తూ ఉన్నాను. నీ కోసం డాన్స్ వేస్తాను, నీ కోసం నేను పాడుతాను. నేను పోపట్, నువ్వు పోపటి. నువ్వు లేందే నేను లేను. పగలు రాత్రి ఎప్పుడు చూసినా నీ పేరే చెప్పుకుంటున్నాను. నువ్వు మించి నాకు వేరే పనేమీ లేదు. ఏంటి, ఏమైనా తప్పుగా చెప్పానా? అరే, ఇక్కడేంటి ఇంత చీకటిగా ఉంది? అవును, ఇది ఎలా ఉంది? అది బ్లూ కలరు. నేను రంగు గురించి అడగటం లేదు, నా డ్రెస్ స్టైల్ ఎలాగుందో అడుగుతున్నాను. అనుమానమా? మరేదైనా ట్రై చేయి పొప్పట్. ఇప్పుడు ఎలా ఉంది? ఇది బాగుంది. అరే శబాష్ శబాష్ శబాష్. నేను ముందే చెప్పానుగా ఇదే బాగుంటుందని. అసలు మీరు అర్థం చేసుకోలేదు. చాక్లెట్ బాక్స్ ఎక్కడుంది? అరే, ఇందులో చాక్లెట్ ఉండాలిగా, అవేమయ్యాయి? ఇదిగో నా తమ్ముడే నాతో చెప్పాడు, చాక్లెట్ బాక్స్ ఇచ్చేద్దామని అన్నాడు. నేనేమనుకున్నానంటే బాక్సే కదా ఇవ్వాలి, అందుకని చాక్లెట్స్ నేనే తినేశాను. పోపెట్, నీ పోపెటికి ఈ పువ్వులు తీసుకెళ్ళి ఇవ్వు. మిగతా ఉండేది ఇది ఒకటే కదా. సరే, దాన్నే ఇచ్చేస్తాను. ఏంటి అనుమానమా? బన్నీ, ఈ పువ్వులు నేను ఎలా తీసుకెళ్ళి ఇవ్వాలి? ఆ బోడిగుండోడు అక్కడ కూర్చున్నాడు. ఏంటి అనుమానమా? పొప్పట్, నువ్వు ఆ బోడిగుండోడు గురించి దిగులు పడకు. పువ్వు ఇవ్వడం ఆలోచించు. అది పొప్పటికి ఇవ్వాలి. నేను పొప్పటిని తాడుతో ఇటువైపు లాగుతాను, అప్పుడు నువ్వు పువ్వు ఇచ్చేసా. నేను అడగడానికి రాలేదు, నీకో విషయం చెప్పాలి. నేనేమి కవిని కాను, నువ్వు నా పోపటి. నీలాంటి ఫ్రెండ్ నాకు కావాలి అనుకున్నాను. కవిత వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా సినిమా పూర్తయ్యేలోపు ఈ చిప్స్ ప్యాకెట్ ఖాళీ అయిపోతూ ఉంటుంది. ఎలా బాబు? అరే, ఇదేంటిది? నేను ఎక్స్ట్రాగా ఒక ప్యాకెట్ తెచ్చానా? ఆ విషయం నేను పూర్తిగా మర్చిపోయాను. మా ఫ్రెండ్ పొప్పట్ మీరు అనుకున్నంత దారుణమైన వాడు కాదు. తను చాలా జెంటిల్ పొప్పట్. అల్లరంతా ఎప్పుడో ఒకసారి చేస్తాడు. అసలు తను ఎవరిని డిస్టర్బ్ చేయడు. కానీ వాడిని చూస్తేనే జనాలు డిస్టర్బ్ అయిపోతారు. మా పొప్పట్ మీ పొప్పటితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాడు. అవును, బన్నీ చెప్పింది నిజమే. మీరు ఒప్పుకోండి. పెద్దోడా, ఏం చదువుతున్నావు? తమ్ముడు, న్యూస్ చదువుతున్నాను. నీకు చదవడం కూడా తెలుసా? నువ్వు ఎంతవరకు చదివావు?
ఇప్పటి వరకు పెద్దోడా పప్పట్ అడిగిన దానికి అర్థం నువ్వెక్కడి నుండి ఎక్కడి వరకు చదివావు అని. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు చదివాను. చూసావా ఇందులో ఏం రాసిందో? రే తమ్ముడు, నీకు చదవడం బాగా తెలుసు కదా. అదే బాగా చదవడం వచ్చు. మరెందుకని నన్ను అడుగుతున్నావో? నువ్వే చదివి తెలుసుకో. డాంకీ నేను చదవమనలేదు, దీని గురించి చెప్తున్నాను. షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగబోతోంది, అందులో ఎవరైనా పాల్గొనొచ్చని రాసుంది. ఏమంటారు, మనం ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం. అలా చెప్పు. షార్ట్ ఫిల్మ్ చెయ్యాలి అంటే దానికి ఒక మంచి కథ కావాలి, అర్థమైందా? నా దగ్గర ఓ షార్ట్ ఫిల్మ్ కి ఐడియా ఉంది. ఏంటి ఐడియా? ప్రేమ్ నగర్ లో ఒక కుర్రాడున్నాడు, తన పేరు పింకు. అతను ఒక రోజు రాజకుమారి పింకీని కలిశాడు. ఆ రాజకుమారిని దారుణమైన తన తండ్రి కడక్ సింగ్ దగ్గర నుంచి తీసుకొచ్చేశాడు. ఇదెలా ఉంది? నేను బానే ఉన్నాను తమ్ముడు. ఇప్పుడు నువ్వెలా ఉన్నావు? ఏ డాంకీ, నేను స్టోరీ గురించి చెప్పానురా. స్టోరీ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఇప్పుడు హీరో హీరోయిన్ ఎవరు యాక్ట్ చేస్తారు, అర్థమైందా? హీరో నేనే, మన కిట్టీని హీరోయిన్ చేద్దాం. సూపరు. అలాగైతే నేను కెమెరామ్యాన్ ని, అర్థమైందా? కిట్టి హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంటుందా? సరే వెళ్ళి రేయ్ తమ్ముడు, మనం ఇప్పుడు కామెడీ ఫిల్మ్ తీస్తున్నావా ఏంటి? సనీ, నువ్వు మర్చిపోయినట్టున్నావు, నువ్వు ఒక రాజువి. అలాగే క్యారెక్టర్ గా మారిపోవాలి. చాలా సరిగ్గా చెప్పావు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నా జుట్టు అంతా పోయింది. కిట్టి, జోర్దార్, నువ్వు మిగిలిన వాటిని రెడీ చెయ్యి. నేను వెళ్ళి కిట్టిని తీసుకొస్తాను. సరే బన్నీ, నువ్వు వెళ్ళి తనకి తిండి తినిపించి తీసుకురా. బాగా నవ్వొద్దని నేను అన్ని రికార్డ్ చేస్తున్నాను. హనీ, అసలు ఈ లైట్ ఏమైంది? తొందరగా లైట్ సరి చేయండి. లైట్ లేకుండా నేను మేకప్ ఎలా వేసుకోను? నేను లైట్ సరి చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు కూడా లైట్ లేకుండా మేకప్ వేసుకోవడానికి చూడు. ఆల్ ఇస్ వెల్. పపెట్, కెమెరా ఆన్, యాక్షన్. రాజకుమారి పింకీ, ఇకపై నువ్వు ఆ కడక్ సింగ్ దగ్గర ఉండక్కర్లేదు. బయటికి రా. వచ్చేసావా? నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు. ఏమైంది నీకు? అలా కళ్ళప్పగించి చూస్తున్నావు? చూడటానికి దెయ్యంలా ఉన్నానా? నువ్వు చూడ్డానికి దెయ్యంలాగా ఉన్నావు, కావాలంటే చూడు. మనం వెళ్ళి ముందు రాజుగారి సీన్ షూట్ చేద్దాం. కిట్టి కోపం తగ్గడానికి టైం పడుతుంది, తర్వాత మేకప్ వేసుకుందాం. కడక్ సింగ్, నువ్వు నన్ను ఓడించొచ్చు, కానీ నేను నీకు భయపడను, అర్థమైందా? ఇది నీకు అర్థం కానంత వరకు నీ జీవితంలో నీకు ఏది అర్థం కాదు. కటక్ సింగ్ కిటికీ ఖటక్ ఖటక్ అని సౌండ్ చేస్తున్నారు. నన్ను కిందకు తోసేసి నవ్వుతున్నారా? సన్నీ, నువ్వు ఒక హీరోవి, డైరెక్టర్ ఇలా కొట్టకూడదు. కానీ బన్నీని కొట్టచ్చు కదా. అరే అన్న, పానీపూరి ఎంత? 20 రూపాయలకి 4 పీసులు. 20 రూపాయలకి 4 పీసులా? మేము నీళ్ళని ఇంట్లో నుంచి తీసుకొస్తే అప్పుడు నువ్వు ఎంతకిస్తావు? అయ్యో బాబాయ్, వాడు నా పర్సుని దొంగలించుకొని పారిపోతున్నాడు. ఎవరైనా వాడిని పట్టుకోండి.
అరే ఇదెవరబ్బా? నేనే సూపర్ హీరోని దో మర్యాదగా పర్సు నా చేతికిచ్చే. ఇవ్వను అంటే ఇప్పుడు 2 విషయాలు జరుగుతాయి. మొదటి విషయం ఏంటంటే నిన్ను ఉతికి ఆరేస్తాను. రెండోది నిన్ను విసిరి ఫుట్బాల్ ఆడుకుంటా, చుక్కలు కనిపించేలా కొడతాను. అది నా పర్సు. ఇదిగోండి మీ పర్సు. థ్యాంక్ యూ. నా పర్సుని దొంగతనం చేస్తావా? దొంగ 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 దొంగ. అయ్యో బాబోయ్, రియల్ సూపర్ హీరో దోదోనా? మిమ్మల్ని చూసినందుకు మాకు చాలా సంతోషం సార్. మీ పేరు కూడా మీలాగే సూపర్ గా ఉంది. ఇప్పుడు 2 విషయాలు మీతో నేను చెప్పి తీరాలి. ఒకటి, నేను శత్రువులని ఫుట్బాల్ ఆడుకుంటాను, అందువల్లే నా పేరు దోదో అని పెట్టారు. అవునా, రెండో విషయం ఏంటి? రెండో విషయం ఏంటంటే అది ఎప్పుడు మీరు 2 విషయాలు మాత్రమే చెప్తున్నారు, అందుకనే మీ పేరు దోదో అని పెట్టారా? ఫనీ. లేదు లేదు, నా పేరు హన్నీ, తనే నా తమ్ముడు, పేరు బన్నీ. ఇకపోతే నా పేరు జోర్దార్. ఓ, ఒక మిస్సైల్ లాంచ్ అవ్వబోతోంది, దాన్ని నేను ఎలాగైనా అడ్డుకోవాలి. ఇదిగో సార్, మేం కూడా మీకు సాయం చేయాలి. మీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళండి. సరే అయితే ఓకే, రండి మనందరం కలిసి దాన్ని అడ్డుకుందాం. త్వరగా వెళ్లి చేరుకోవడానికి నేను 2 విషయాలు చెప్తాను. ఒకటి, మనం చాలా వేగంగా వెళ్ళాలి. రెండో విషయం ఏంటి? రెండో విషయం ఏంటి అంటే మనందరం 1 నిమిషంలో కరెక్ట్ గా స్పాట్ కి వెళ్లి చేరుకుందాం. అందుకు మనం ఈ గ్యాజెట్ సూపర్ పవర్ ని యూజ్ చేస్తే చాలు. అవును, అదేలా? నేను ఈ చిప్ లో ఉన్న బటన్ ని నొక్కినప్పుడు మీరందరూ నన్ను పట్టుకోండి. ఆ తర్వాత 1 సెకండ్ లో మనందరం ఆ లొకేషన్ కి వెళ్లి చేరుకోవచ్చు. ఏమంటారు? ఓరి నాయను, చాలా జాలీగా ఉంటుంది అనుకుంటాను. జూమ్ జూమ్ దో పవర్ గేట్ ఓపెన్ అవ్వాలి. త్వరగా వచ్చి చేరుకున్నాము, అసలు జాలీగానే లేదు. డాకీ, మనం ఇంకా అదే చోట్లో ఉన్నాం. మళ్ళీ ఒకసారి మనం ప్రయత్నించి చూద్దాం. జూమ్ జూమ్ దో పవర్ గేట్ ఓపెన్ అవ్వాలి. మనం వచ్చేసావా? లేదు హనీ, ఇప్పుడు కూడా మనం అదే చోట్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? ఇప్పుడు మనందరం ఎగురుకుంటూ వెళ్ళిపోదాం. దానికి ఎలాంటి అవసరం లేదు సార్. మనమంతా ఆ లారీ ఎక్కామంటే త్వరగా వెళ్ళి చేరుకుంటాం. నువ్వు కావాలంటే లారీలో వెళ్ళు, నేను దోదో అంకుల్ ఒళ్ళో పడుకొని పాటలు వింటూ ఎగురుకుంటూ వస్తాను. సరే సరే ఓకే, మేము బయలుదేరుతాం. రండి. జూమ్ జూమ్ దో పవర్ గేట్ ఓపెన్ అవ్వాలి. అరే సూపర్, నేను ఇప్పుడు రెక్కలు లేకుండానే ఎగురుతున్నాను. ఓరి నాయనా! ఏమైంది? మేము ఎగురుతూ ఉన్నప్పుడు ఆయన రెక్కలు డ్యామేజ్ అయిపోయాయి, అవి అటువైపు వెళ్ళిపోయాయి, మేము ఇటువైపు వచ్చేసాము. దోదో సార్, మీ పవర్ ఎందుకు సరిగ్గా పనిచేయడం లేదు? మీ ఆ పవర్ని చూపించండి సార్. కాసేపటి క్రితం మీరు దొంగను పట్టుకోవడానికి పవర్ ఉపయోగించారు కదా, ఆ పవరే. దానికి కూడా 2 విషయాలున్నాయి. మొదటి విషయం అది ఏంటంటే నేను నా గ్యాజెట్ ని సరి చేసుకోవాలి. సరే, దాంట్లో రెండో విషయం ఏంటి చెప్పు. అదేంటంటే నేను తెలియకుండా ఆ దొంగ మీద వచ్చి పడిపోయాను. నాకు తెలిసి నా పవర్ వయసు అయ్యే కొద్దీ తగ్గుతూ వస్తుంది అనుకుంటాను. త్వరగా అందరూ ఈ బండెక్కి కూర్చోండి. వా, ఎస్ ఇంకేంటి చూస్తున్నారు? వెళ్ళి దోదోతో ఒక ఆట ఆడుకోండి. జూమ్ జూమ్ దో పవర్ గేట్ ఇప్పుడు ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు దోదో? నీ బాక్సింగ్ గ్లౌస్ కింద పడిపోయింది. లల్లల్లా లలా లల్లల్లా లలా. ఇప్పుడు నీకు 2 విషయాలు చెప్పి తీరాలి. అందులో మొదటి విషయం ఏంటంటే నిన్ను ఉతికి ఆరేయబోతున్నాను. రెండో విషయం ఏంటి? అది కూడా త్వరగా చెప్పు. రెండవ విషయం అది ఏంటంటే
స్టార్ట్ అవ్వు, వర్కౌట్ అవ్వు, లేకపోతే వాళ్ళు మనల్ని కొట్టేస్తారు. ఏమైపోయారు? దోదో అంకుల్ ఎక్కడున్నారు? నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను. ఇప్పుడు నిన్ను కూడా నేను చూడలేకపోతున్నాను తమ్ముడు. అసలు ఏం జరుగుతుంది? నన్ను వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి. నిన్ను పట్టేశా. వాళ్ళిద్దరిని ఇక్కడ కట్టేయండి. నీలాంటి ఒక పాత సూపర్ హీరో నా మిస్సైల్ ని ఆపలేడు. ఇప్పుడు నువ్వు కౌంట్ డౌన్ ని మొదలు పెట్టు. కన్నా సార్, దగ్గు వస్తోంది. నీకు నచ్చకపోతే నువ్వేం తినద్దు. నాకు దగ్గు రావడం లేదు. చప్పట్లు కొట్టండి. నేను మీ గురించి అడగలేదు, జోర్దార్ గురించి చెప్దామని వచ్చాను. వాడికి చాలా దగ్గు ఎక్కువగా ఉంది. మీ దగ్గర దగ్గుమందు ఏమైనా ఉంటే కాస్త ఇస్తారా? అలా వెళ్తే టేబుల్ మీద బాటిల్ ఉంటుంది. అందులో ఉన్న మాత్ర వేసుకుంటే తనకి మనశ్శాంతిగా ఉంటుంది. చప్పట్లు కొట్టండి. నువ్వు ఒక విషయం మర్చిపోవద్దు. లైట్ బ్లూ డబ్బా మీద చెయ్యి పెట్టద్దు. అదే రూల్. కౌ 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 కౌ. జోర్దార్, టెన్షన్ అవ్వద్దు. ఈ మాత్ర వేసుకో. మాత్ర వేసుకుంటే దగ్గు తగ్గిపోతుంది. వావ్, షేప్ బాగుంది. అనుమానమా? వావ్, కన్నా సార్ గారు మాత్ర పనిచేసింది అనుకుంటున్నాను. జోర్దార్ దగ్గు ఆగిపోయింది. అనుమానమా? రేయ్, వీడు తినడానికి అసలు నువ్వేమిచ్చావు? నేను వీడికి మాత్ర ఇచ్చాను. అనుమానమా? ఇతని పరిస్థితి చూస్తుంటే అనుమానంగా ఉంది. ఏది దాన్ని చూపించు. పొప్పట్, మాత్ర షేపు ఎలా ఉండింది? అది డంబుల్లాగా ఉంది. అలాగా? అయితే ఆ మాత్ర వల్లే జోర్దార్ ఇప్పుడు డంబల్లా బరువు పెరిగాడు. డంబుల్ లాగా ఉంటే మాత్రం తిని బాగా వెయిట్ అయ్యాడు కదా. తనకి బలూన్ మాత్రం ఇవ్వు, అలాగే లైట్ గా మారిపోతాడు. ఇదిగో తిను. అదిరిపోయింది. అరే, ఎక్కడికి వెళ్ళాడు? నేను అరే, జోర్దార్ బెలూన్ అయిపోయాడు. అనుమానమా? హేయ్, ముందు వాడిని పట్టుకోండి. రేయ్ గాడిద, నన్ను కాదురా, జోర్దార్ని పట్టుకో. పట్టుకున్నాను. హే పొప్పట్, త్వరగా వెళ్ళి తాడు తీసుకురా, త్వరగా. మంచి ఐడియా తమ్ముడు. జోర్దార్తో మన గాలిపట ఆట ఆడొచ్చు. చాలా బాగుంటుంది. చాలా రోజులైంది కదా గాలిపట మొదలు. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. ఈ మాత్రలో ఒకటి వేద్దాం. ఈ మాత్రలు వేసుకుంటే ఎలా దారి దొరుకుతుంది? దారి అటువైపే కదా ఉంది. అదిగో చూడు. ఏయ్, నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉంటావా? లేదంటే నోరు చీరేస్తాను. బన్నీ, జోర్దార్ కన్నా ముందు హనీకే బుర్ర షేపులో ఉన్న ఒక మాత్ర ఇవ్వాలి. అనుమానమా? అరే బన్నీ, బన్నీ. ఒక్క నిమిషం జోర్దార్, ఒక్క నిమిషం. అరే ఇటువైపు చూడు.
అరే వాడిని పట్టుకోండి, వాడిని పట్టుకోండి. హనీ వాడు ఎగరడం చూసావా లేదా? ఏంటి ఏం చెప్పకుండా ఉన్నావు? నువ్వేగా ఏమి మాట్లాడకూడదు, మాట్లాడకుండా నిల్చోవని చెప్పావు, అందుకే చూస్తున్నాను. పొప్పట్ త్వరగా జోర్దార్ని పట్టుకో. పొపెట్ జాగ్రత్త. ఏ నోరు తెరు. ఈ గుండ్రం మాత్రం జోరుదార్ని గుండ్రంగా మార్చేసింది. బన్నీ పని అయిపోతుందని చెప్పావు కదా, గుండ్రంగా అయిపోయాను చూడు. ఇప్పుడు ఏం చేద్దాం? బ్యాట్ తీసుకొస్తాను, మనందరూ క్రికెట్ ఆడుకుందాం. నోరు ముయ్, త్వరగా వెళ్ళి వాడిని పట్టుకో. జోర్దార్, ముందు కరెంటు స్తంభం ఉంది. దొంగ దొంగ నా పర్స్ తీసుకొని పారిపోతున్నాడు, ఎవరైనా పట్టుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రేయ్, చూసి జాగ్రత్త. అరే పొప్పట్, ఇది చాలా సమస్యగా ఉంది. త్వరగా ఇంకొక మాత్ర ఇవ్వు. అరే సూపర్. పొప్పట్, ఏ మాత్ర ఇచ్చావు? నాకేం తెలియలేదు, ఏదో పేపర్ లాగుంది. ఇప్పుడేం చేద్దాం? వాడు ఫ్లాట్ అయిపోయాడు. ఫ్లాట్ అయితే ఏంటి, మనం తన్ని రెంట్కి ఇద్దాం, ఏమంటారు? వీడు ఫ్లాట్ అవ్వలేదు, కార్పెట్ అయిపోయాడు. మనం వెంటనే ఇప్పుడు కన్నా సార్ దగ్గరికి వెళ్ళాలి. ఆయనే ఇప్పుడు వీడికి వైద్యం చేయగలరు. పదండి వెళ్దాం. ఏదో ఒకటి మిస్ చేస్తున్నట్టుగానే ఉంది. మనం వేడి చేస్తాం కదా, దాని పేరేంటి జోర్దార్? స్వెటరా? కాదు, టోస్టర్. నీకేమీ తెలియటం లేదు జోర్దార్. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకొని నీ బ్యాగ్ లో వేసుకొని బయటికి వెళ్ళిపో. ఇది కూడా మంచి ఐడియానే. ఒక నిమిషం, అన్ని తీసుకుంటాను. ఓ చాలు హనీ, చాలు. ఏంటి నువ్వు ఇలా విసిగిస్తున్నావు? బస్తా కారా? కారులో వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు. అరే ఇక మీద సామాన్లు చాలు, వద్దు అని చెబుతున్నాను. ఈ బ్యాగ్ క్లోజ్ చేయడానికి సాయం చేస్తావా? ఏమైంది? ఎందుకలా అరిచారు? బ్యాగ్ కింద పడిపోయింది అంతే. బ్యాగ్ పడితే అంత శబ్దం రాదు. బ్యాగ్ తో పాటు జోర్దార్ కూడా కింద పడ్డాడు. దీన్ని అసలు ఎవరు ప్యాక్ చేశారు? జోర్దార్, క్యాంపింగ్ కి వెళ్ళేటప్పుడు అవసరమైన వస్తువులే తీసుకెళ్తారు. ఈ సామాన్లన్నీ ఇక్కడే పెట్టాయి.
బన్నీ చెప్పిందే కరెక్ట్. అనవసరంగా ఏ వస్తువుల్ని తీసుకెళ్ళకూడదు. ఒక పని చేద్దాం, హనీని ఇక్కడే వదిలి వెళ్ళిపోదాం. పోపాట్, నేను అనవసరమైన వాడిని కాదు, అవసరమయ్యే వాడిని. మిమ్మల్ని నమ్మే కిట్టిని వదులుతున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. మీ బ్యాగులన్నింటినీ మీరే మోసుకోండి. చప్పట్లు. బాయ్. మనం ఆ కొండ వరకు నడవలసి ఉంటుంది. అక్కడ మనం టెంట్ వేసుకోవచ్చు. అనుమానమా? అనుమానం ఉంది పొప్పెట్. అక్కడికి వెళ్ళాలంటే నేను మ్యాప్ ని చూడాల్సిందే. ఈ దారికి ముగింపెక్కడా? దారి ఎక్కడా ముగిసిపోదు, ఇది ఇక్కడే ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలి. ఆ, ఉమ్, ఆ. అరే ఈ మ్యాప్ ను చూడాల్సిన అవసరమేం లేదు. నాకు దారి తెలుసు. నన్ను ఫాలో అవుతూ రండి. ఆ రాకిటి రా. నేను ఒక మార్క్ పెట్టుకుంటాను. సేమ్ మార్కు, ఇది నేను పెట్టినట్టుగానే ఉంది. ఓ, మళ్ళీ అదే మార్కు. ఓ, నేను మళ్ళీ అదే మార్కు వేస్తాను. నాతో పాటు హనీ కూడా వస్తాడు. పుల్లలు తీసుకురావడానికి వీడు నాకు హెల్ప్ చేస్తాడు. జోర్దార్, నేను హనీ కిట్టి చేసే పనికి మేము సహాయపడతాం. ఏంటి అనుమానమా? ఆ? నేను ఏం విన్నానంటే ఇక్కడ చెట్లలోను తీగల్లోనూ చాలా భూతాలుంటాయని విన్నాను. ఎక్కడి నుంచైనా దూకొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యి, భూతో! అరే రే, చీకటిగా ఉంది. ఇప్పుడు ఈ కొలనులోంచి భూతం రాబోతుంది. అరే రే, నాకు చాలా భయంగా ఉంది. ఆ, అరే రే, దేవుడా! ఓ! సన్నీ! నువ్వేంటిలా తడిసిపోయొచ్చావు? తమ్ముడు, ఈ సన్నీ నన్ను భయపెట్టాడు తెలుసా? భయంలో నేను అలాగే నీళ్ళలో పడిపోయాను. హనీ, నువ్వేం భయపడకు. ఇక్కడ ఎలాంటి భూతమూ లేదు. ఎవరు ఎవరు? దీన్ని యూజ్ చేద్దాం. భూతం భూతం, చెట్టులో ఉన్న భూతం. సన్నీ, నువ్వు నా టెంట్ లో అసలు ఏం చేస్తున్నావు? కిటి, బయట చెట్టు భూతం ఉంది. నాకు భయంగా ఉంది. కానీ నువ్వేగా చెప్పావు నీకు చెట్టు పోతాలంటే భయం లేదని. అన్నీ తెలుసు. నేనేదో సరదాగా చెప్పాను. కానీ ఏం చెయ్యాలి? హా? ఆ? నేనేం భయపడలేదు. నేను అస్సలు భయపడలేదు. నేనేదో సరదాగా ఆడుకున్నానంతే. నేనేదో భయపడుతున్నట్టుగా యాక్టింగ్ చేశాను. నువ్వు నన్ను భయపెట్టావు. నేను అసలు భయపడలేదు. భయం లేదని చెప్పావు కదా, చెట్టు వెనకాల ఏం చేస్తున్నావు? నేనేమో శనక్కాయలు తినడానికి వెళ్ళాను. ఇక్కడ వేరుశెనక్కాయల చెట్లు లేవుగా. నా చేతిలో నేను శనక్కాయలు తీసుకొచ్చాను. చూడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది?
కిటి వీళ్ళు భూతల్లా మారి నన్ను భయపెడుతున్నారు. అంటే ఏంటంటే భయపడడానికి ట్రై చేస్తున్నారు. కానీ నీకు తెలుసుగా నాకు అసలు భయమే లేదని. నువ్వు ముందెలా వాగడం ఆపు. నువ్వు త్వరగా వెళ్ళి పడుకో. అంతేకాదు నన్ను కూడా నిద్రపోనివ్వు. హా? భయపడద్దు కిటి, ఇది నిజమైన ఎలుగుబంటి కాదు, ఇది మన హనీ. నేను ఇలాగే భయపడ్డాను. ఏయ్ హనీ, బయటికి రా, బయటికి రా. ఏమైంది? నన్ను ఎందుకని బయటికి పిలుస్తున్నారు? కాపాడండి. ఇది నీది కాదు, ఇది గడ్డగా మారిన ఐస్ క్రీమ్. శబాష్ శబాష్ శబాష్, బన్నీ జోర్దార్ ని పటాల్ మన ఒట్టించుకున్నాడు. బన్నీ ఐస్ క్రీమ్ కోసం హనీ మీద పడ్డాడు, కానీ హనీ దగ్గర నుంచి ఐస్ క్రీమ్ తీసుకోవడం చాలా కష్టం. కానీ తెలివితేటలను ఉపయోగించి బన్నీ దక్కించుకున్నాడు ఐస్ క్రీమ్ బౌల్ ని. ఇప్పుడు గుర్రం బొమ్మ తీసుకున్నాడు, హనీ బన్నీ మీద విసిరాడు. కానీ నన్ను కొట్టాడు గుర్రం బొమ్మతోటి. దానికి నేను చెప్తాను సమాధానం. ఇప్పుడు జంట పక్షులతోటి. ఎందుకని అందరూ ఇలా శబ్దాలు చేస్తున్నారు? మేడం, ఈ హనీ నా ఐస్ క్రీమ్ ని ఇవ్వడం లేదు. కానీ ఐస్ క్రీమ్ వీడిది కాదు, ఐస్ క్రీమ్ ది. దువెందర్ వాళ్ళ గ్యాంగ్ ని నేను ఇక్కడ కనిపెట్టేశాను. నేనున్నంత వరకు దువెందర్ బాబర్ తో టక్కీ కర్రని ముట్టుకొని కూడా లేడు. ఓవర్. అరే రే, ఆల్ ఫారెస్ట్ నన్ను దువోదర్ అని చెప్తోంది, కానీ నువ్వు నన్ను కోతని పిలుస్తున్నావు. ఇదంతా మన దగ్గర పనికిరాదు. నో 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 నో, నాట్ డన్. కానీ మేము నడుస్తాము. బాస్, మేము ల్యాబ్ లో ఉన్న ఫార్ములాని దొంగిలించినప్పుడు వీళ్ళని కలిపి తీసుకొచ్చేసాం. ఒకరిని తీసుకొస్తే ఇంకొకరు ఫ్రీ. కాదు కాదు, ఒకరిని దొంగిలిస్తే ఒకటి కాదు, 3 ఫ్రీనే. అండ్ దిస్ ఫార్ములావు మైనే, ఆ తర్వాత ఈ అనిమల్స్ మైన్. ఐ గివ్ యు బహుమతి. కానీ ఫస్ట్ యు టెల్ మీ, ఈ ఫార్ములా అసలు ఏం చేస్తోంది? ఏదో ఒకటి చేస్తుందబ్బా. దీన్ని నేను ల్యాబ్ లో చూసాను. వీడిని అడగండి, వీడే పూర్తిగా విన్నాడు. అరే రే, వాళ్ళు ఏ ఇయర్ చెప్పారో నేను హియర్ చేయలేదే. నో సీన్ సి కూడా చేయలేదు. ఇలా జరిగితే మరి ఎలా పనిచేసేది? ఫస్ట్ నేను తెలుసుకోవాలి దిస్ ఫార్ములా ఏ విటని. ఫస్ట్ టెస్ట్ చేస్తాను, ఆ తర్వాత బెస్ట్ చేస్తాను, ఆ తర్వాత రెస్ట్ తీస్తాను. ఏదైనా టేస్ట్ చేయాలంటే మీరు నాకు ఇవ్వండి అంకల్, నాకు చాలా ఆకలేస్తోంది. హనీ, టేస్ట్ కాదు, టెస్ట్. అరే రే, ఈ వేస్ట్ అనే ఫార్ములా ఐడియాని నీకు ఎవరిచ్చారు? నువ్వా? నువ్వా? నేనా? అరే, ఇక్కడ నేనే కదా ఉన్నాను. మీరు నా పేరుని మిక్సర్ గ్రైండ్ లో వేసి మొత్తం తిప్పి మార్చేశారు. ఇలా చూడండి, మీరేమీ భయపడకండి. ఇలా చూడండి పిల్లలు, మీకోసం నేను పళ్ళు తీసుకొచ్చాను. తీసుకోండి, తినండి. నేను మిమ్మల్ని కాపాడి తీసుకువెళ్ళిపోతాను. ఓహో, కానీ అంతకంటే ముందు ఈ దువెందర్ ఆ మ్యాజికల్ కథని దొంగలించేలోపే మనం అడ్డుకోవాలి. ఏజెంట్ కార్డ్కర్, మా ప్లాన్ ని యువర్ స్పాయిలింగ్. ఐ విల్ పాఠం టీచింగ్ యూ. శివాల్, వాళ్ళని తాడుతో టైట్ చేయి. మేడం, వాళ్ళు మిమ్మల్ని పట్టుకున్నారా?
అవును, కానీ మీ నలుగురి ధైర్యం నన్ను కాపాడింది. మిమ్మల్ని అందరినీ పట్టుకున్న తర్వాత ఆ దువాదార్ దొంగిలించడానికి పప్పెట్ ని తనతో పాటు తీసుకువెళ్ళాడు. అప్పుడే కదా అడవికి పైన ఇల్లుతో వాడు గమనించగలిగేది. టిక్కీ టాకీని మనని చూసుకోమని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. చూడు తమ్ముడు, బాస్ వెళ్ళిపోయిన తర్వాత నేనే నీ బాస్ని, కాబట్టి వీళ్ళని నువ్వు జాగ్రత్తగా చూసుకో. నేను నిద్రపోతాను. ఏంటి ఏడవాలి? నేనెందుకని ఏడవాలి? నేను వెళ్ళి నిద్రపోతాను. నువ్వు కాదు, నేనే నిద్రపోతాను. నువ్వు కాదు, నేనే నిద్రపోతాను. నువ్వు కాదు, నేను. నువ్వు కాదు, నేను. మీరిద్దరు కొంచెం నోరు మూయండి. నేను ఒక పొడుపు కథ అడుగుతాను. ఎవరు కరెక్ట్ గా చెప్తారో వాళ్ళు వెళ్ళి నిద్రపోవచ్చు. ఊరంతటికి ఒక్కటే దుప్పటి అంటే ఏంటి? నేను చెప్పనా? ఊరంతటికి ఒకటే దుప్పట. ఊరంతటికి ఒకటే దుప్పట. అరే, తలుపు తెరుచుకోవడం లేదబ్బా. అరే టాకే టాకే, అరే టాకే టాకే. ఏంటి కనిపెట్టలేదు, కానీ అలపై నిద్రపోయాడు. నిజంగాను చాలా ధైర్యవంతుడివి. నేను ధైర్యవంతుని కాదు, నా పేరు హన్నీ. ఆ దువాదార్ని ఎలాగైనా అడ్డుకోవాలి. ఇంత పెద్ద అడవిలో ఎక్కడికి వెళ్ళుంటాడో ఏంటో. నేను పప్పెట్ ని స్మెల్ చేసి వెనకాలే పెడతాను, మీరు నా వెనకాలే రండి. సూపర్! ఐ సీ కర్రా, కర్రా సీ మీ. వెరీ బ్యూటిఫుల్ కర్రా. ఐఎమ్ కమింగ్ టు నేను తీసుకెళ్ళడానికి. ఐ విల్ టేక్ యూ. ఐఎమ్ కమింగ్. మిత్రులారా, మీరు వచ్చేసారా? నేను మిమ్మల్ని ఎంతో మిస్ అయ్యాను. నాట్ గివ్ శివాల్, నాట్ గివ్ శివాల్. అది నాకివ్వు, అది నా డార్లింగ్. వరే వా, ఫార్ములా పని చేస్తుంది. వెరీ గుడ్.